మరి అప్పుడు నువ్వు ఇక్కడ కూర్చోవాలి కదా నాన్న, అక్కడ కూర్చున్నావు ఎందుకు? అదేదో నువ్వు తొందరగా రివీల్ చేయ, నాకు టెన్షన్ వస్తుంది. పక్కన ఆయన కూర్చోబెట్టావు, అయ్యో పాపం అని చెప్పేసి అంటున్నావు పిల్లని, చెప్పు తొందరగా. అతను ఎందుకు ఇంత తీసుకొచ్చా? స్లో మోషన్. కోపంతో తీసుకొచ్చావా? నిజాలు, అసలైన నిజాలు ఏంటి అని తెలుసుకోవటం తీసుకొచ్చా? రాహుల్ ఎందుకు తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టా? సార్ ఎందుకు తీసుకొచ్చానంటే అసలు మేజర్ కారణం ఏంటంటే సార్, దీని అంతటి కారణం మా వైఫ్ సార్. మెయిన్ లీడ్ మా వైఫ్. ఏ రకంగా? ఏ రకంగా అంటే తనకు ముందు నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్సా? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బిఫోర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్. ఎట్లా అంటే సార్, ఇప్పుడు పెళ్లి పీటల మీద మామూలుగా పెళ్ళైనాక రిసెప్షన్ లో పక్కన కూర్చుంటాం కదా, నా పక్కన కూర్చున్నప్పుడు కూడా తను వేరెవరితో ఫోన్ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, మా మొగుడు పక్కనే ఉన్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. మీరు అప్పుడే విన్నారా? నేను అది తర్వాత విన్నాను. నాకు ఏం చెప్పిందంటే, విషెస్ చెప్తున్నారు, మా ఆయన పక్కనే ఉన్నాడు అని అలా చెప్పింది నాకు. మరి సో నాకు అసలు నేను ఇక నా వర్క్ టెన్షన్ లో నేను ఇవన్నీ పెద్ద పట్టించుకున్నా కదా, మార్నింగ్ వెళ్ళటం ఈవినింగ్ వచ్చేటం. ఇప్పుడు ఈయన కూడా బాయ్ ఫ్రెండ్ అని ఇదే? ఈయన బాయ్ ఫ్రెండ్ మేడం. మరి దానికి ఎందుకు ఇలా తిప్పి చెప్పావు? మాకు డైరెక్ట్ గానే చెప్పొచ్చుగా, వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందండి బాయ్ ఫ్రెండ్ అని, మా వైఫ్ ని హెరాస్ చేస్తున్నాడండి, నేను కనిపెట్టి తెచ్చానండి. ఆవిడ భరించడం సూపర్ అండి, ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ అండి. సో రిసెప్షన్ నుంచి మళ్ళీ రాహుల్ మీ ఆవిడ చాటింగ్ చేసుకునేటటువంటి పరిస్థితి, ఫోన్ కాల్లో మాట్లాడుకుని ఈ మధ్యలో ఈ 3 years పాటు మీ ఆవిడకి ప్రీవియస్ గా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు తెలియకుండా అమ్మాయి రిసెప్షన్ లోనే సీక్రెట్ గా మాట్లాడుతుంది అన్నది నీ మనసులో ఉందా లేదా? అది అప్పుడు నాకు మనసులో ఉండేది సార్, నాకు 1 year బ్యాక్ కన్ఫర్మ్ అయింది. సో ఈ 3 years బట్టి నీవు బాధపడుతూనే ఉన్నావా ఆ ఇష్యూ గురించి? ఆ ఇష్యూ గురించి నేను పెద్ద బాధపడలేదు సార్, నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా అని నేను వదిలేసాను అక్కడికి వచ్చాను. బట్ నాకు ఎప్పుడైతే తిన వల్ల హెరాస్మెంట్ జరుగుతుందని అప్పుడు అనిపించిందో, అది ఆ ప్రాసెస్ లో నాకు అంటే నేను తెలుసుకున్న విషయాలు. అప్పుడు నీకు 1 year నుంచి నువ్వు చేసే హెరాస్మెంట్ పెరగాలి కదా, ఎందుకు తగ్గింది? వీళ్ళందరూ కలిపి నిన్ను ఉతికేస్తారేమో అనే, ఈవిడ బాయ్ ఫ్రెండ్స్ అంతా కలిపి. ఏమ్మా ఏంటి, ఆయన బాయ్ ఫ్రెండ్? లేదని తను అబద్ధం చెప్తున్నా. అదే ఏదో ఫోటోలు ఉన్నాయంట, నువ్వు ఆల్రెడీ చెప్పావంట అతను నన్ను హెరాస్ చేస్తున్నాడని. లేదు తను అబద్ధం చెప్తాను. లేదు మేడం, తనే అబద్ధం చెప్తాను. తనే నిలదీసి అడగండి మేడం. ఒక్క నిమిషం నేను నిలబడమ్మా, నిలబడితే నిలదీసి అడుగుతాం. అబద్ధం అంటే కాదు, మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు నీవు కాకపోయినా మార్ఫింగ్ చేశారు, ఆ ఫోటోలు పెట్టి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నీకు సపోర్ట్ గా వచ్చాడు ఈ అబ్బాయి ఇక్కడికి. మీ ఆయన నీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు, రాహుల్ హింస పెడుతున్నాడండి మా భార్యని అని. అది నిజమా కాదా? అవును సార్, రాహులే ప్రతిరోజు కూడా కాల్ చేస్తాడు, చేయొద్దు అన్నా సరే కాల్ చేస్తాడు. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం? రాహుల్ నేను అంటే కాలేజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంతే? ఫ్రెండ్స్ అంతే. నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నాడు మీ ఆయన. తను అబద్ధం చెప్తున్నారు మ్యామ్. సరే, చాలా మంది లేరు, కానీ రాహుల్ తో పెళ్లికి ముందు మీ పరిచయం ఏంటి? జస్ట్ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. మరి ఆ ఫోటోలు అవి కాలేజ్ అయినాక ఫొటోస్ తీసుకుంటాం కదా సార్, సరదాగా ఏదైనా పార్టీ జనరల్ ఫొటోస్. మరి ఆ ఫోటోలు చూపెట్టి నిన్ను భయపెట్టవలసిన అవసరం ఏముంది? అదే సార్, నేను ఇంకా ఫోన్ చేయకు, అది చేయకు, ఇది చేయకన్నా సరే ఆ ఫొటోస్. అసలు ఏమని బెదిరిస్తున్నాడు ఆయన నిన్ను? అంటే ఏ డబ్బులు కావాలా, లేదంటే నేను రమ్మనా అంటే దేనికి హెరాస్ చేస్తున్నాడు? మనీ కోసమే. డబ్బుల కోసం హెరాస్ చేస్తున్నాడు. మీ దగ్గరే డబ్బులు లేవు, మీరు ఎక్కడ డబ్బులు ఇస్తారు? అదే నేను అదే చెప్తా, ఇంకా నువ్వు నాకు ఫోన్ చేయకు, నా దగ్గర మనీ లేదు, నేను ఎలా. అంటే ఇంతకు ముందు నువ్వు డబ్బులు ఏమన్నా ఇచ్చావా కాలేజ్ లో ఉన్నప్పుడు? లేదు మ్యామ్. నీకు నీ భర్తకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు రాహుల్కి ఎప్పుడన్నా చెప్పావా? ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నట్టు గానీ, చాటింగ్ లో గానీ, ఫోన్ కాల్ లో గానీ ఎప్పుడన్నా చెప్పావా? చెప్పలేదు. మళ్ళీ రాహుల్ ఎందుకు వచ్చాడు అసలు నీ లైఫ్ లో? 3 years వదిలేసాడుగా, ఈ లాస్ట్ 1 year ఎందుకు దూరాడు మీ ఇద్దరి మధ్యన? కాలేజ్ లో ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చావు నువ్వు? నీ నెంబర్ ఎలా ఉంది ఆయన దగ్గర? కాలేజ్ లో అప్పటి నెంబర్ ఇప్పుడు దాకా ఉందా నీది? సరే, వీళ్ళిద్దరు ఏం చెప్పట్లేదు, ముందు రాహుల్ అడుగుదాం. చెప్పండి రాహుల్ గారు, మీ ఇద్దరు అదే మీ గురించి వీళ్ళిద్దరు చెప్పేది ఏంటి విషయం? అసలు ఆ అమ్మాయి మీకు ముందు నుండే పరిచయమా? మీ గర్ల్ ఫ్రెండా? అతను మీకు, లేదా నార్మల్ ఫ్రెండా? అంటే ముందు తను అలా ఇంట్రెస్ట్ గా చాట్ చేసేది బిఫోర్ మ్యారేజ్. ఓకే. అలా తర్వాత పెళ్లి అయ్యాక కొన్ని రోజులు తను నార్మల్ గా ఉండేది. ఇంట్రెస్ట్ చాట్ లో ఏముండేదండి? సారీ మీ మాటకు అడ్డొస్తున్నాను. ఆ ఇంట్రెస్ట్ చాట్ లో ఏముండేది? అంటే నేనంటే ఇష్టం టైప్ లో మాట్లాడేవారు ఎప్పుడు కూడా తను. ప్రపోజ్ చేసింది ఆవిడ మిమ్మల్ని? అంటే డైరెక్ట్ గా ప్రపోజ్ ఏం చేయలేదు. మీరు అనుకున్నారు అంతే, మామూలుగా మాట్లాడినా మీరు అలా లవ్ చేస్తుందేమో అని అనుకున్నారు. తనైతే డైరెక్ట్ గా మీకు ప్రపోజ్ చేయలేదు. ఫోటోలు మీ ఇద్దరే తీసుకున్నారా, మిగతా గుంపు అందరితోనే తీసుకున్నారా? అంటే కాలేజ్ లో ఉండేటప్పుడు క్యాజువల్ గా అందరం కలిసి తీసుకున్నాం. ఆ ఫోటోలు తీసుకెళ్లి మార్పింగ్ చేసావా? న్యూడ్ ఫోటోలు పెట్టావంట, నిజమేనా? లేదండి, అతనే చెప్తున్నాడు కదా నిన్ను తీసుకొచ్చిన ఫ్రెండ్. న్యూడ్ అంటే మరీ న్యూడ్ కాదండి, వేరే ఫోటోలకు మార్చాల్సిన అవసరం ఏముంది? అంటే యాక్చువల్ గా ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక తను కొద్దిగా అమౌంట్ ఇలా అడిగేవాళ్ళు. ఎవరు? ఆవిడ అమౌంట్ అడిగేటప్పుడు. ఎవరు అడిగారు? తను అడిగిందా? తను అడిగేటప్పుడు. నిన్ను అడిగేదా? ఆ అమ్మాయి ఫస్ట్ నీకు ఫోన్ చేసింది.
నువ్వు అనేది అది. నీకు పెళ్ళయిందా? లేదు ఇంకా. జాబ్ చేస్తున్నావా? జాబ్ చేస్తాను. సో నిన్ను మళ్ళీ పరిచయం అయితే డబ్బులు అడిగిందా? ఎంత అడిగింది? అప్పుడెప్పుడు అవసరం అయితే 10,000 15,000 ఏం చేసుకుంటదంట? అవసరం అని ఇలా అడిగేవాళ్ళు. ఇచ్చావా? ఎన్నిసార్లు ఇచ్చావు? చాలా సార్లు ఇచ్చాను. ఎందుకు ఇచ్చావు? ఇలా మీ friend ఆయన కదా ఉన్నాడు, అవసరం. మీ కాపురం నువ్వు చూసుకో, నేను డబ్బులు ఇస్తే కాపురాలు నాశనం అవుతాయని ఎక్కడా లేదా? తను ఏమనేదంటే ఇలా శాలరీ వచ్చేటప్పుడు మా ఆయనకి శాలరీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఇస్తాను వచ్చేటప్పుడు ఇచ్చేస్తాను అనే పర్పస్లో అడిగేవాళ్ళు. ఒకసారైనా తిరిగి ఇచ్చిందండి మీకు? ఒకసారి కూడా ఇవ్వలేదు. సో అమౌంట్ నేను అడగడం కోసం అనేది ఆహా, ఓకే. ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడు, అవి వసూలు చేసుకోవడానికి బెదిరించడం స్టార్ట్ చేశాడు. వడ్డీతోనా వడ్డీ కాకుండా మొత్తం ఎంత అమౌంట్? ఇంచుమించు ఒక 2 లాక్ వరకు. 2 lakhs. 2 lakhs వరకు ఇస్తూనే పోయావా అడగకుండా? ఏంటమ్మా రాహుల్ చెప్పింది ఏంటి? 2 లక్షలు తీసుకున్నావా నువ్వు? తీసుకున్నా మేము, తీసుకున్నావా? తీసుకున్నా. ఏం చేసావు డబ్బులు? నాకు మా హస్బెండ్ అసలు పట్టించుకోండి కదా, అట్లీస్ట్ అప్పుడు మీ అమ్మా నాన్న అడగాలి. ఏం చేసావు డబ్బులతో? రాహుల్ నా ఫ్రెండ్ కదా, అందుకని నేను రాహుల్కి నేను అడిగేదాన్ని. మరి మీ ఆయనకి చెప్పావు ఈ విషయం? మీ ఆయనకన్నా చెప్పాలి కదా. మా ఆయన ప్రతిరోజు వచ్చి తాగి కొడుతుంటే తల కింద వేలాడి చేస్తాడు. డబ్బులు తీసుకున్నానంటే ఇంకా చేస్తాడు. కాదు, ఇప్పుడు మీ ఇద్దరికి నువ్వు ఒక మూలకి వెళ్ళిపోతున్నావు అంటే ఇతను కొడితే మూలకి వెళ్తూ ఏంటి జరిగేది? చాటింగ్, ఏం చాటింగ్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన, నీకు రాహుల్ మధ్యన? కేవలం డబ్బులు లావాదేవీనా ఇంకేమైనా ఉందా? ఏం చాటింగ్ అది? నార్మల్ ఫ్రెండ్ గానే చాటింగ్ చేసేదాన్ని. ఏం మా ఫ్రెండ్ గానే చాట్ చేసేదా? అంటే డబ్బులు అడిగేటప్పుడల్లా కొద్దిగా కొంచెం రొమాంటిక్ గా రొమాంటిక్ గా అలా చేస్తాను. అలా ఆయన వదిలేస్తానని చెప్పింది ఎప్పుడైనా? డైవర్స్ ఇచ్చేస్తానని కానీ అట్లా ఏమైనా చెప్పిందా? మధ్య మధ్యలో అనేది కొద్దిగా ఇబ్బందిగా అవుతున్నారు. అతను హెరాస్ చేస్తాడు, ఇవన్నీ తెలుసా మీకు? నాకు అంత హెరాస్ చేసేటట్లేంలా, అంటే చిన్నగా ఇబ్బంది పెడుతున్నారు, తన వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు, డైవర్స్ ఇచ్చి కావాలంటే చేసుకుంటా, నిన్ను చేసుకుంటానందా? వేరే అతనికేం చేసుకొని డబ్బులు ఇస్తా. ఆహా, ఓకే. మళ్ళీ మీ ఇద్దరి మధ్యన పరిచయం ఏర్పడిన తర్వాత తప్పుడుగా ఏమైనా సంబంధం ఉందా మీ ఇద్దరి మధ్యన? ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఫోటోలు చూపెట్టి బ్లాక్మెయిల్ చేయటం తప్ప మీ ఇద్దరి మధ్యన ఇంకేమైనా సంబంధం ఉందా? ఇతను బాధపడే సంబంధం ఏమైనా ఉందా? బాధ అంటే జస్ట్ ఎక్కువగా ఏం లేదండి, లైట్ గా ఫోన్లే మాట్లాడుకునే వాళ్ళ ఫిజికల్ రిలేషన్ ఉందా అని అడుగుతా. కాల్స్ అలా. అంతేనా? యువరాజ్, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? మీదే మెయిన్ థింగ్. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ కింద వచ్చినా కూడా ఈ రోజు మీరు ఎందుకు వచ్చారు? సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు తను వీళ్ళిద్దరి ఫోను మెసేజ్లు అవి చూశాను. నేను ఒప్పుకుంటాను, నేను కొంచెం టార్చర్ పెట్టానని నేను ఒప్పుకుంటా. వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక నిమిషం అన్న చెప్పి, కానీ వీళ్ళిద్దరూ మాట్లాడి ఇప్పుడు చెప్పేటటువంటి కథని మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదు? నేను నమ్మట్లేదు సార్. మీకేమనిపిస్తుంది? నాకేమైందంటే వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉంది. అప్పుడా ఇప్పుడా? ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. అది కాకుండా తనకు ఇంకిద్దరు ముగ్గురితో కూడా మామూలుగా మెసేజ్లు ఉందని నాకు అనిపించింది. అంటే నేను చూసిన మామూలుగా మెసేజ్లు చూసిన 4 సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా అమ్మాయికి బట్టలు కొన్నావా? ఒక గోల్డ్, ఏదన్నా ఒక గోల్డ్ ఐటమ్ గిఫ్ట్ ఇచ్చావా? మ్యారేజ్ డేలకు కానీ వేటికన్నా? ఆ అమ్మాయికి బట్టలు వస్తున్నాయి, గోల్డ్ వస్తుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడగలేదా నువ్వు? లేదు మేడం, ఒకసారి షాపింగ్ తీసుకెళ్ళు. ఈ అమ్మాయి మిగతా అంతా కొనింది ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నాయి అని డబ్బులు అడగలేదా నువ్వు? ఎప్పుడు తాగి నిద్రపోవడమేనా? ఎప్పుడు తాగాను మేడం. మెలకు వచ్చినప్పుడు అమ్మాయిని కొట్టడం ఏ భార్య ఉంటుందయ్యా అట్లాగా? వాళ్ళ అమ్మ నాన్న కనిపించింది, నువ్వు తన్నులు కొట్టడానికి బొమ్మను పంపించారా నీకు? నీ డిప్రెషన్ అమ్మాయి మీద చూపించుకోవడానికా? నువ్వెట్లా మనిషివా, అమ్మాయి కూడా అంతే మనిషిగా. సో వాళ్ళు చెప్పే కథనైతే మీరు నమ్మట్లేదు. ఇది డబ్బులు లావాదేవి కాదండి, దానికి మించే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది. ఇంతటితో కాదు, మా భార్యకి ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారని కూడా మీరు అంటున్నారు. ఆ చాలా మంది ఉన్నారు, రాహుల్ కూడా ఉన్నాడు అనేది ఈ 1 year బట్టే. 1 year ముందు మాత్రం మీ భార్య మీద మీకు ఎటువంటి అనుమానం లేదు. అనుమానం లేకుండానే కొట్టేవారు, తాగొచ్చేవారు, హింస పెట్టేవారు. అప్పుడు ఎక్కువ లేదు సార్, మామూలుగా తాగొచ్చేవాడిని కానీ ఎక్కువ హింసించలేదు. సిగరెట్లు సిగరెట్లు అది అప్పుడు లేదు సార్, మామూలుగా తాగొచ్చేవాడిని.